17వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు పురస్కరించుకొని అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో జిల్లాల్లో పకడ్బందీ అమలు అవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 22,10,00,000 బైకులు ఉన్నాయని, ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయం కాకుండా ఉంటే ప్రాణాపాయం తప్పుతుందని గుర్తు చేశారు. వాహనదారులు వ్యక్తిగత భద్రత పాటిస్తూనే ఇతరులను కూడా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో పాల్గొన్న వారికి పోలీస్ శాఖ తరఫున హెల్మెట్లు పంపిణీ చేశారు. అలాగే కరీంనగర్ పోలీస్ గౌస్ అలం మాట్లాడుతూ గత ఏడాది కమిషనరేట్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 200 మంది మరణించారు. అందులో 40%, 80 మంది టూ వీలర్ వాహనదారులే మరణించిన వారిలో 90% మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రత నియమాలు తూచా తప్పకుండా పాటిస్తే 90% ప్రమాదాలు నివారించవచ్చని ప్రజలందరూ పోలీసులు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో చూస్తే లాస్ట్ ఇయర్ అరౌండ్ 200 మంది చనిపోయారు, 200 మెంబర్స్. స్పెసిఫిక్ గా దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఇస్ ఆఫ్ టూ వీలర్ రైడర్. దీంట్లో 40% దాదాపు 80 పీపుల్ దే డైడ్ హు ఆర్ టూ వీలర్ రైడర్స్ యాక్సిడెంట్ లో. ముఖ్యంగా మెయిన్ రీజన్ దీంట్లో మోర్ దెన్ 90% రీజన్ ఇస్ రైడింగ్ వితౌట్ హెల్మెట్. దీనివల్ల హెల్మెట్ అవేర్నెస్ గురించి స్పెసిఫిక్ గా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. చాలా మందికి హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే టూ వీలర్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే ఎప్పుడైనా చిన్న యాక్సిడెంట్ అయితే స్పెషల్ గా టూ వీలర్ లో ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. కొద్దిగా టచ్ అయితే కూడా విత్ అదర్ వెహికల్ ఆర్ పెడిస్ట్రియన్ ఇట్ విల్ గెట్ ఇంబ్యాలెన్స్. ఖచ్చితంగా ఆ రైడర్ కింద పడిపోతారు. కింద పడిపోయినప్పుడు హెడ్ లో చిన్న ఇంజరీ అయితే కూడా ఇట్ కెన్ కాజ్ బ్లడ్ క్లాట్ ఇన్ ది బ్రెయిన్ and it can lead to fatal injury. Till now I have not seen a single accident where ఒక హెల్మెట్ వేసుకున్న పర్సన్ చనిపోయారు. ఇట్లా చూడలేను. ఇంజరీ అవుతుంది. హెల్మెట్ వేసుకుంటే మాక్సిమం హ్యాండ్ ఆర్ లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది అంతే. అలాగే ట్రిపుల్ రైటింగ్, రాంగ్ రూట్ చేసేవారు కూడా ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి ఎవరికి వారు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ వెళ్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తెలిపారు.